వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నుంచి ఎగ్జామ్ లేకుండా జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 299 పోస్టులు అయితే ఉన్నాయి. సో పూర్తి వివరాలు చెప్తాను ఈ వీడియోలో. చివరి వరకు చూసి మీకు కానీ అర్హత ఉండి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఒక గంట, వీడియో చేయడానికి ఒక గంట టైం పడుతుంది నాకు. సో మీకోసం ఎంత టైం వెచ్చించి నేను వీడియోస్ చేస్తున్నాను కాబట్టి మీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఫ్రీగా ఈ వీడియోని లైక్ చేయమని. కాబట్టి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీలైతే షేర్ చేయండి. ఓకేనా? ఈ 2 పనులు చేయండి చాలు. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష నుంచి అఫీషియల్గా మనకి విడుదలైంది. ఓకేనా? కేజీబీవీస్లో వ్యాకెన్సీస్ ఉంటే విడుదల చేశారు. టైప్ 3 కేజీబీవీస్లో 299 టీచింగ్ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ప్రిన్సిపల్ పోస్టుకి సంబంధించి 16 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ మనకి కాంట్రాక్ట్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. పీజీటీ పోస్టులు 98, సిఆర్టీస్ 133, పీఈటీస్ 52. టోటల్గా మనకి గ్రాండ్ టోటల్ 299 పోస్టులు అయితే ఉన్నాయి. డిస్టిక్ వైజ్ టీచింగ్ వ్యాకెన్సీస్ అనేవి మనకి డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నుంచి మీరు మీ జిల్లా ఏంటో ఆ జిల్లాకి సంబంధించి ఎన్ని ఉన్నాయనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది ఒకసారి మీరు చూడండి. నేను ప్రతి పాయింట్ చెప్పాలంటే వీడియో అనేది 1-2 గంటలు అవుతుంది. అంత టైం అయితే మనం వీడియోల కోసం అయితే చేయలేము. సో మీకేంటంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నేను మీకు చెప్తాను. సో మరి ఈ పోస్టులకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు అప్లై చేసుకోవాలంటే ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో అప్లై చేసుకునే ఆన్లైన్ లింక్ డిస్క్రిప్షన్లో మీకు ఉంటుంది. డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేసి లింక్ ఉంటుంది. కేజీబీవీ రిక్రూట్మెంట్ apcfss.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అనేది 300 రూపాయలు అనేది తీసుకుంటారు. సో ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, డేట్స్ ఒకసారి చూసుకుంటే, సో మీకు పేపర్ నోటిఫికేషన్ అనేది మే 26వ తేదీనే విడుదల చేశారు. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 27వ తేదీ నుంచే స్టార్ట్ అయ్యాయి. ఓకేనా? జూన్ 5వ తేదీ లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి. సెలక్షన్ లిస్ట్ అనేది డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులు కాబట్టి మీకు 1:3 నిష్పత్తిలో సెలక్షన్ లిస్ట్ అనేది స్టేట్ ఆఫీస్ ఫర్ టీచింగ్ వీళ్ళైతే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే జూన్ 7వ తేదీని రిలీజ్ చేస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ బై డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ జూన్ 9వ తేదీన డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ మీకు ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తుంది. ఆ నెక్స్ట్ మీకు ఏంటంటే జనరేషన్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత జూన్ 12వ తేదీన విడుదల చేస్తారు. తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ మీద ఏమైనా గ్రీవెన్సెస్ ఉంటే 14వ తేదీన విడుదల చేస్తారు. తర్వాత డిస్ప్లే ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మీకు జూన్ 16వ తేదీన అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఓకేనా? గ్రీవెన్సెస్ అనేవి రిడ్రసల్ చేసిన తర్వాత ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి జూన్ 18వ తేదీన మీకు ఏంటంటే విడుదల చేయడం జరుగుతుంది. ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఫర్ కాంట్రాక్ట్ పోస్ట్ జూన్ 18వ తేదీ నుంచి మీరు ఏంటంటే పోస్ట్లో జాయిన్ అవ్వచ్చు. కాంట్రాక్ట్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట 18 నుంచి. రిపోర్టింగ్ టు రిపోర్టింగ్ అనేది 20వ తేదీ నుంచి మీరు ఏంటంటే డ్యూటీ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఏజ్ వచ్చేసి ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ అనేది 18 సంవత్సరాలు మినిమం ఉండాలి. ఓకేనా? మ్యాక్సిమం 45 సంవత్సరాలండి. ఓకేనా? 18 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 50 సంవత్సరాల వరకు ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. హ్యాండిక్యాప్డ్ అయితే 52 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. సో టెట్ క్వాలిఫికేషన్, ద క్యాండిడేట్ షుడ్ బి క్వాలిఫైడ్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీ టెట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్స్, సిఆర్టీస్, పీజీటీస్. సో ఈ పోస్టులకు సంబంధించి ఏంటంటే ఖచ్చితంగా ఏపీ టెట్ అనేది క్వాలిఫై అయితే ఉండాలి. ఓకేనా? టెట్ క్వాలిఫికేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి, పీజీటీస్ వొకేషనల్ సబ్జెక్ట్స్కి మాత్రం టెట్ అవసరం లేదు. ఓకేనా? ఏపీ టెట్ అనేది క్వాలిఫై ఉండాలనేసి క్లియర్గా మెన్షన్ చేశారు ఈ పోస్టులకి. నెక్స్ట్ ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి పీజీ డిగ్రీ ఉండాలి.
పీజీ డిగ్రీ అనేది 50% ఆఫ్ మార్క్స్తో క్వాలిఫై ఉండాలి ఓసీ వాళ్ళైతే. బీసీ వాళ్ళైతే 45%, ఇక మిగిలిన వాళ్ళు 40% క్వాలిఫై అయితే అయి ఉండాలి. అలాగే తర్వాత ఇదొక క్వాలిఫికేషన్ అండి. తర్వాత బీఎడ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా, మస్ట్ ప్రాసెస్ బీఎడ్ ఆర్ ఎంఏ ఎడ్యుకేషన్ అయినా చేస్తున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది మనకి ప్రిన్సిపల్ పోస్ట్కి సంబంధించి. నెక్స్ట్ పీజీటీ టీచర్స్ ఉన్నాయి కదా, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి బీఈడీ ఉండాల్సిందే కన్ఫామ్గా. ఓకేనా, ఇక పీజీటీ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్కి సంబంధించి పీజీ డిగ్రీ ఉండాలి. హిస్టరీ అయితే ఎంఏ హిస్టరీ ఉండాలి. ఓకేనా, సో పీజీటీ సివిక్స్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ పొలిటికల్ సైన్స్ ఒక పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇదైతే చేస్తుండాలి. పీజీటీ కామర్స్ అయితే కామర్స్కి సంబంధించి ఏంటంటే మీరు పీజీ చేస్తుండాలన్నమాట. అకౌంటెన్సీ అయినా, కాస్ట్ అకౌంటింగ్ అయినా, ఫైనాన్షియల్ అకౌంటెన్సీ అయినా మెయిన్ సబ్జెక్ట్గా అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ పీజీటీ ఎకనామిక్స్ అయితే ఎంఏ ఇన్ ఎకనామిక్స్ చేసిన, అప్లైడ్ ఎకనామిక్స్ చేసిన, బిజినెస్ ఎకనామిక్స్, రూరల్ డెవలప్మెంట్, మ్యాథమెటికల్ ఎకనామిక్స్, ఎకనోమెట్రిక్స్ చేసిన అప్లై చేసుకోవచ్చు. పీజీటీ మ్యాథ్స్కి అయితే ఎంఎస్సి ఇన్ మ్యాథ్స్, ఎంఏ ఇన్ మ్యాథ్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇక్కడ ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏదో ఒకటి ఉన్నా చాలు. నెక్స్ట్ పీజీటీ ఫిజిక్స్కి సంబంధించి ఫిజిక్స్కి రిలేటెడ్ పీజీలు చేసి ఉండాలి. పీజీటీ కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీకి సంబంధించి, పీజీటీ బాటనీ అయితే ఎంఎస్సీ ఇన్ బాటనీ, పీజీటీ జువాలజీ అయితే ఎంఎస్సీ ఇన్ జువాలజీ. ఓకేనా, ఇవి మనకి క్వాలిఫికేషన్స్. ఇక పీజీటీ వొకేషనల్కి సంబంధించి ఆ వొకేషనల్కి రిలేటెడ్ ఉన్నటువంటి కోర్సెస్ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ప్యూర్లీ ఆన్ మెరిట్ బేస్ మీద తీసుకుంటారు. ఎగ్జామ్ ఉండదు. ఓకేనా, ఎగ్జామ్ అయితే ఉండదు. ఆల్ సెలక్షన్స్ షెల్ బి మేడ్ ప్యూర్లీ ఆన్ మెరిట్ బేసిస్, డ్యూలీ అవార్డింగ్ సెర్టెన్ వెయిటేజ్ మార్క్స్ ఫర్ ద అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఇన్ బోత్ అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్. ఓకేనా, సో మీకు అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి ఇక్కడ మెరిట్ అయితే తీసుకుంటారు. 100 మార్క్స్కి ఉంటుందన్నమాట ఈ మెరిట్ అనేది. అది ఎలా తీసుకుంటారు ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి. మెరిట్ క్యాలిక్యులేషన్ అనేది, మెరిట్ క్యాలిక్యులేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ పీజీటీకి అయితే ఎస్ఎస్సి నుంచి 20, ఇంటర్మీడియట్ నుంచి 10, ఎనీ బ్యాచిలర్ డిగ్రీ నుంచి 20 మార్కులు, నెక్స్ట్ ఎనీ మాస్టర్స్ డిగ్రీ నుంచి 30 మార్కులు, తర్వాత ఎనీ బీఎడ్ లేదా ఎంఏకి సంబంధించి 20 మార్కులు, టోటల్గా 100 మార్కులు అయితే ఇక్కడ తీసుకోవడం జరుగుతుందండి. ఓకేనా, ఆ క్యాలిక్యులేషన్ అనేది ఇక్కడ ఇచ్చారు, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక సిఆర్టీస్కి సంబంధించి అయితే ఎస్ఎస్సి నుంచి 20, ఇంటర్మీడియట్ 20, బ్యాచిలర్స్ డిగ్రీ 30, బీఎడ్ అయితే 30, నెక్స్ట్ టోటల్గా 100 మార్కులు అనమాట. నెక్స్ట్ పీఈటీకి సంబంధించి అయితే ఎస్ఎస్సి నుంచి 20, ఇంటర్మీడియట్ నుంచి 40, యూజీటీ పీఈ లేదా బీపీఎడ్ చేసిన వాళ్ళు, బ్యాచులర్ ఆఫ్ ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు అక్కడ 40 మార్కులు, టోటల్గా 100 మార్కులు ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక శాలరీ ఒకసారి చూసుకుంటే, శాలరీ అనకూడదు, దీన్ని హానరోరియం అని చెప్తారు. హానరోరియం వచ్చేసి మీకు ప్రిన్సిపల్ పోస్ట్కి అయితే 34,139 రూపాయల హానరోరియం పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అయితే 26,759 రూపాయలు ఇస్తారండి. కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ అయితే 26,759 రూపాయలు, పీఈటీస్ అయితే 26,759 రూపాయలు అయితే మీకు ఏంటంటే ఇక్కడ హానరోరియం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇందాక స్టార్టింగ్లో నేను చెప్పినట్లు ఈ పోస్టులకు మీరు ఏంటంటే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇచ్చాను కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు అప్లికేషన్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఉంటుంది. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. జూన్ 5వ తేదీ ఎండ్ డేట్. అప్లై చేసుకోవడానికి రిజిస్టర్ హియర్ మీద క్లిక్ చేసి మీరు ఏంటంటే ఇక్కడ టిక్ మార్క్స్ అన్నీ ఇచ్చుకొని మీరు ఏంటంటే ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలండి. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ ఫామ్ మొత్తం మీరు ఫిల్ చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు యూజర్ మాన్యువల్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎలా మనం అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఇక్కడ యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చున్నారు. సో యూజర్ మాన్యువల్ చూసి కూడా మీరు అప్లై అయితే చేసుకోండి, సింపుల్గానే ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ మీకు నోటిఫికేషన్స్ అయితే ఉంటాయి. సో ఈ పేజ్లోనే మీకు ఏంటంటే మొత్తం ప్రెస్ నోట్ అయినా మొత్తం ఇక్కడ ఉంటుంది.
చూడండి ఇక్కడ ప్రెస్ నోట్ ఉంది, ఇక్కడ నోటిఫికేషన్ ఉంది, ఇక్కడ నుంచి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఒకసారి ప్రెస్ నోట్ అయితే చూద్దాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష పత్రికా ప్రకటన KGBBలో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. సో ఈ నెల 27/5/2026 నుంచి దరఖాస్తుల స్వీకరణ. సో మొత్తం ఏంటంటే మీకు 352 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 299 బోధన సిబ్బంది పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన అంటే కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే తీసుకుంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే 16 ప్రిన్సిపల్ పోస్టులు, నేను చెప్పినట్లు 98 పోస్ట్ గ్రాడ్యుయేట్ PGT పోస్టులు, CRTs అంటే కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ అంటారు, ఇవి 133 ఎక్కువ ఉన్నాయి. తర్వాత 52 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ PETs అయితే ఉన్నాయన్నమాట. సో ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని సో మొత్తం నీట్గా ఫిల్ చేయండి, ఎవరైతే అర్హతలు ఉన్నాయో వాళ్ళందరూ. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు కాకపోతే వాళ్ళైనా అప్లై చేసుకుంటారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.